తర్వాత కింద అమృతవల్లి అమృతవల్లి గైస్, నేను మీ సాయి కుమార్ మాట్లాడుతున్నా భవానీ ఛానల్స్ నుంచి. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మల్లాపూర్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్. సో మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ మన కేసీఆర్ సార్ బర్త్డే ఉండేవాళ్ళ. సో అదే పరంగా మా టీం మెంబర్లో ఒక ఆయన బర్త్డే. సో ఆయన బర్త్డే ఇవాళ కూడా సంతోష్ కుమార్. సో ఆయన ఏంటంటే పాలిటిక్స్ లో తిరుగుతాడు. సో మనకు పరిచయం చేద్దాం. చలో కమ్ బ్యాక్స్. చూసుకోండి గైస్, మీరు చూసుకున్నట్టయితే పార్టీ జరుగుతుంది ఇక్కడ. ఎలాంటి పార్టీ జరుగుతుంది మీరు చూసుకోండి. సో ఇప్పుడు మనము తెలుసుకుందాం ఎలాంటి పార్టీ జరుగుతుంది, ఏమేమి జరుగుతున్నాయి ఇక్కడ, ఎంత బడ్జెట్ వచ్చింది వీళ్ళకు. సో మనం ఇప్పుడు మాట్లాడేది దాసరి రాజు సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే బిడ్డ. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చారు కదా, మీరు ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు? మీరు బర్త్డే చేస్తుండ్రా? మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇక బర్త్డే చేస్తుండు, పిల్లగాడు ఆహ్వానించిండు. ఓకే, ఈ విధంగా మేము వచ్చినాం ఇక్కడ. మంచి ఇచ్చిండు పిల్లగాడు, దావత్ అయితే ఇప్పటి వరకు మంచిగా చేసిండు. ఆయన తుంకలు తెప్పించిండు, మందు తెప్పించిండు. కాకపోతే ఉప్పు తక్కువ అయింది అని చెప్పి తుంకరాలు ఉప్పు కూడా చేసుకొని తిన్నాము. మంచిగానే ఉంది ఆయన. అదే సార్, మీకు ఇప్పుడు అంటే ఇవాళ కాలాలు మంచిగా బతకని పిల్లగాడు. ఓకే సార్, అంటే ఇవాళ కేసీఆర్ సార్ బర్త్డే ఉంది కదా. ఇంకోటి ఏంటంటే మన సంతోష్ కుమార్ కూడా బర్త్డే ఉంది కదా. సో మీరు ఎలాంటి ఆహ్వానం తీసుకున్నారు ఇవాళ? అంటే మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఆహ్వానం తీసుకున్నారు, ఆయన పులిపాటలు ఇప్పించారు మాకు. ఆపేలే పుల్లు ఇప్పించిండు. అంటే మీరు ఎలా అనుకుంటున్నారు? సెలబ్రేషన్స్ ఎలా చేసుకోగలరు? మంచిగానే ఇచ్చిండు. పిల్లగాడు కూడా మందు మంచిగా తెప్పించింది, కానీ అయిపోయింది అప్పుడే. అయిపోయిందా సార్? ఇంకొక ఆపు తెప్పిస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. కానీ మంచి దావత్ ఇచ్చిందయా. మంచోడు, చిన్న చోట కేసీఆర్. చిన్న. ఓకే సార్, మనం ఇప్పుడు వచ్చేసి మనము ఇంకో వ్యక్తితో మాట్లాడదలుచుకున్నాము. ఈయన కొంచెం అవుట్ అయిపోయినట్టున్నాడు. ఇంకో వ్యక్తితో మాట్లాడుకో నడవండి. ఈయన ఇప్పుడే ముఖం కడుక్కొని వచ్చాడు. సో మనం ఈయన ఏం మాట్లాడతారో చూద్దాము. ఈయన ఎట్లా స్పందర్స్ ఇస్తాడో మనం చూద్దాము. సార్ మీరు సార్ ఒక్క నిమిషం. అచ్చా, ఎందుకు ఏడుస్తున్నారు సార్ మీరు? బాధ. సో ఆయన ఏడుస్తున్నాడు ఎందుకంటే ఇలాంటి దావత్ నేను ఇంతవరకు జరుపుకోలేదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ సార్ బర్త్డే. ఇంకా మన సంతోష్ ఇక్కడ చూపించండి. సంతోష్, ఈయననే సంతోష్ కుమార్ అన్నా. సార్ కొంచెం ఇక్కడ చూడండి. ఈయననే. మనకు కొంచెం లైట్ లేక కాబట్టి నా ముఖం పడతలేదు. మన సంతోష్ అన్న బర్త్డే కాబట్టి సో ఇదంతా పార్టీ అనేది జరుగుతున్నది ఇక్కడ మల్లాపూర్లో. సో వీ కెన్ బ్యాక్ టు అగైన్ అవర్ ఛానల్. ఓకే, క్లోజ్ ఇట్. బాయ్. ఏదో ఒకటి పట్టుకరా. ఫ్రైట్ తీసుకో. ఫ్రైట్ ఏదో ఒకటి అన్న. నాయన ముందే వేసి అవుట్ చేసి టక్రాయించని జరా జంగి అఖిల్ సార్ వేసుకుంటాడు. అఖిల్ మన మీరు కూర్చున్నట్టే రాలే. నేను మనకి గుడికారు తిన్నావు అంటున్నావు తెలుసా? ఎర్ర ఒక 2 టికులు పడితే సెట్ అవుతుంది కదా. దాంట్లో అల్లు కూడా
ఉప్పల్ బాలు వైజాగ్ సత్య ఇద్దరం కలిసి వచ్చాం మేము ఇద్దరం ఇక్కడికి. చాలా బాగా- మళ్ళీ స్టడీ తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని అడుగుదాము, అంటే మనం ఇంతవరకు ఏ వ్యక్తితో అయితే మాట్లాడము, ఆ వ్యక్తిని అడుగుదాం. ఆ వ్యక్తికి ఎలా, ఏ సెలబ్రిటీస్ అంటే ఇష్టము, ఎవరంటే ఇష్టము అడుగుదాం. సార్ రండి. హాయ్ సార్, మీకు ఏ సెలబ్రిటీస్ అంటే ఇష్టం సార్? వాళ్ళ దగను ఆ, చెప్పండి సార్, మీకు ఏ వ్యక్తి అంటే ఇష్టం సార్? ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలు. సరే సార్, ఇది మన షాక్ అయ్యారా? ఓకే, నాకు తెలిసి ఉప్పల్ బాల్ వాళ్ళ అన్నుండొచ్చినా కాదు తమ్ముడా? ఓకే, షాక్ అయ్యారా? సరే సార్. ఇప్పుడు నేను ఒక డైలాగ్ అడుగుతా సార్. అది మన ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోరాడు బాదంకా దీన్ని ఉప్పల్ బాల్ దింగ అంటుంది కదా సార్, మన దీనిగా మీరు దాన్ని ఇంకోటి అది కూడా అడిగారండి, ఆకాశంలో పెట్టాలో మా తాజా కూడా కొట్టాలని కూడా అది కూడా లేవండి. ఎందుకంటే లేచిస్తారు మీరు, మీకు ర్యాన్ ఇస్తాను మేము. సారీ సార్, సారీ సార్, మీ దగ్గర వచ్చి కానీ సారీ సార్. మీరు ఇప్పుడు ఇంకో వ్యక్తిని అడుగుదాం మనము. ఈ సార్ ఏడుస్తున్నాడు, క్లోజ్ అయ్యి. ఇది ఎందుకంటే వీడియో తీసుకుంటారా? నువ్వు ఆపు, నువ్వు అది. ముఖేష్ భాయ్ మాట్లాడతాడు టైపు. ముఖేష్ భాయ్ మాట్లాడు. ఏం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఒకటే డైలాగ్ ఉంది అన్నది. రాజన్న కామెడీ మంచిగా చేస్తుండు. డైలాగ్ ఒకటే అని అన్న పవర్ఫుల్ డైలాగ్ కొడుతాడు. ఆ డైలాగ్ మీరు తట్టుకోలేదని చెప్పేసి ఒకటే డైలాగ్ కొట్టిండు అన్న. అర్థం చేసుకోండి, ఆయన ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి మనస్తత్వం గలవాడు. ఒకటే కొడుతున్నాడు, మీరు బాధపడకండి. తన వ్యక్తిత్వం కానీ తన మంచితనం కానీ చాలా మంచిది. ఈ విధంగా నేను కోరుకున్నది ఏంటంటే, సంతోష్ అన్న కానీ ముఖేష్ అన్న కానీ ఎల్లకాలం ఆయన ఆరోగ్యాలతోటి కొంతకాలాలు జీవించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సంవత్సరాలు బతకాలి, మంచిగా మమ్మల్ని బతికాలి, ఇట్లానే నవ్విస్తూ ఫోన్ పే డబ్బాలు కొట్టుకుంటా. ఏం బతుకు బిడ్డ, ఇదే బతుకు బిడ్డ అన్నట్టు నన్ను ఆచరిస్తుండు. ఓకే సార్, అయినా సరే ఇంకా 10 మీద డబ్బులు బతుకుతారు అని చెప్పి అంటుండు. పర్లేదు, ఏదైతే బతుకుదాం బిడ్డ, మారుతూనే ఉంటా అంతే. ఓకే బాయ్, ఓకే గ్యాస్. చూద్దాం, ఒకసారి టేస్ట్ చేసి చూసాము ఎట్లుంటుందో చూసాము. చూసిన తర్వాత బాగుంది. సో చల్లగా ఉంది కాబట్టి కొంచెం మనకు అర్థమైతలేదు, కొన్ని బాగుంది. బాగుంది. ఈ దోమల మప్పు సుల్లి పట్టుకొచ్చా కూడా వస్తున్నాయి ఇవి, మేము తినదాం. సో బాగానే ఉంది కర్రీ, కొంచెం ఉప్పు తక్కువైంది. సాల్ట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఎవరైతే పార్టీ చేయాలంటే చాలా ఫోన్స్ వస్తున్నాయి, అక్కడ వెళ్ళిపోయాడు. సో అది కూడా చేసుకో, ఉప్పు ఉప్పు వేసుకో, మంచి వేసుకో. చూడండి, మాకు ఇచ్చిన దావత్ తిననే. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ దావతు? బాగుంది, ఎంజాయ్ చేసినాము. సంతోష్ అన్నకి హ్యాపీ బర్త్డే. ఓకే, కేసీఆర్ అన్న కూడా హ్యాపీ బర్త్డే. ఓకే. ఇంకా దాని తర్వాత ఏమన్నా ఉంటే నువ్వు చెప్పు. సో నేను కూడా బాగానే తింటున్నాను, బాగానే అయింది కర్రీ. సో ఎవరైతే వండిరో వాళ్ళకు థ్యాంక్ ఫుల్ చెప్తున్నా. లేదు 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 లేదు, కట్ కట్ కట్, యాక్షన్ కట్. ఎక్కడ ముఖేష్ అన్న చెప్తాము అన్న, వేసేలా వేసేలా వద్దు, నువ్వు తీసుకో, అన్న తినడి. ఒకటే మాట చేసేయాలా అంటే లగ్గేదే. ఇక్కడికి వచ్చేసినటువంటి భక్త మహాశైలకు, ప్రేక్షకులకు మా యొక్క విజ్ఞప్తి, ఎవరు సాల్ట్ వాళ్ళదే, ఎవరు చికెన్ వాళ్ళదే, ఎవరు తినాలనుకుంటే వారు తినాలి. కానీ మా సాయి కుమార్ పరంగా ఓవర్ మాట్లాడాడు, అయినా సరే ఒప్పుకుంటున్నాము. ఎందుకంటే తను ఒక ఆపోజిషన్ పార్టీలో ఉన్నాడు, మేము ఒక ఆపోజిషన్ పార్టీలో ఉన్నాం. అదేవిధంగా
ఇప్పుడు సంతోషాన్ని మాకు దావత్ ఇచ్చిండు, కడుపునే తింటున్నాం. కాకపోతే సాట తక్కువైందని చెప్పి ఆయన బాధ పెట్టలేము మేము, అది మేము వేసుకొని తింటున్నాం. చాలా సంతోషం. ఇంత మంచి ఫుడ్ మాకు అందించినటువంటి సంతోషన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఓటు స్టూడియో సంపత్, కెమెరామ్యాన్ సంపత్ తో రాజు. ఓటు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంపత్. కింద గంట కూడా ఉంటుంది, మీ గంట కొట్టుకోకండి, మా గంట కొట్టండి ప్లీజ్. ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ సబ్స్క్రైబ్స్ మై ఛానల్స్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. చూడు సంపత్ వస్తలేడురా పోయి అదే మంచిగా కదా నా పెడుతున్నది మనం ఇక్కడ ఇక్కడ ఎక్కడ్రా ఈడ ఈడ వస్తలేదు. దా 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 భైరవా దా 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 ఇక్కడ నువ్వు జరగానే వస్తాయి జరగా కంచె వచ్చేస్తుంది భయపడుతుంది వచ్చేస్తాయి. కుక్కలకు తిండి ఖరాబ్ అయ్యి మనుషులను కరుస్తున్నాయి. కుక్కలకు తిండి పెట్టండి. సాయి లాంటి మనిషి ఉంటే ప్రతి కుక్క కడుపు నిండా భోజనం చేయి. అన్నిటికీ వేసేసాయి ఉందా ఇంకా అది భయపడుతున్నాయి మన కడుపు నిండింది కానీ కుక్కల కడుపును కూడా నింపాలి. అది ఆడ ఆడకుంటుంది. అయిపోయింది ఇప్పుడు తీసుకొని బాటలు పడేస్తారు. స్పూన్ అండి